ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి వ్రత విధానం తెలుసుకుందాం, చెప్పుకుందాం. భువిలోనున్న సకల జనుల ఇహపర సౌఖ్యములు కలిగించు వ్రతరాజసము ఈ రథసప్తమి వ్రతము. రథసప్తమి వ్రత విధానము. పూర్వము ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణ భగవానుని రథసప్తమి విధానాన్ని గురించి వివరించమని కోరాడు. అప్పుడు కృష్ణుడు వ్రతకథతో సహా వ్రత విధానాన్ని వివరించాడు. పూర్వం కాంబోజా దేశాన్ని యశోవర్తనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు లేక ముసలితనంలో ఒక కుమారుడు జన్మించాడు. కొడుకు పుట్టాడన్న సంతోషం కొద్ది సమయం మాత్రమే ఆ రాజుకు దక్కింది. పుట్టిన బిడ్డ ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉండేవాడు. జబ్బున పడ్డ కొడుకును చూసి రాజు ఎంతో దిగులు వేసింది. ఎన్ని వైద్యాలు చేయించినా ఫలితం లేకపోయేసరికి క్రాంత దర్శనులైన ఋషులను పిలిపించి తన కుమారుడిని కలిగిన అనారోగ్యాన్ని గురించి చెప్పి దానికి విరుగుడు తెలియచేయమన్నాడు. త్రికాల వేదులైన ఆ ఋషులు రాజకుమారుని చూసి ఆ బిడ్డ గత జన్మనంతటికీ అవగతం చేసుకున్నారు. గత జన్మలో ఎంతో సంపన్నుడైన ఎవరికి కొద్దిపాటి దానం కూడా చేయలేదు. అయితే అతడు జీవితం చివరి దశలో ఒక్కసారి ఎవరో చెప్తే ఉన్న రథసప్తమి వ్రతాన్ని చూశాడు. అలా ఆ వ్రతాన్ని చూసిన పుణ్య కారణంగా రాజు ఇంట బిడ్డగా జన్మించాడు. సంపదల నుండి దానం చెయ్యని పాపానికి రాజకుటుంబంలో జన్మించిన నిరంతరం రోగగ్రస్తుడై ఉంటున్నాడని ఋషులు చెప్పారు. తన బిడ్డ ఆ విషమ పరిస్థితి నుండి బయటపడడానికి ఏదైనా ఉపాయం చెప్పమన్నాడు రాజు. అప్పుడు ఆ ఋషులు రథసప్తమి వ్రతాన్ని శాస్త్రవిధిగా చెయ్యమని, అలా చేస్తే రాజకుమారుడి రోగాలు నశిస్తాయని చెప్పారు. మాఘశుద్ధ షష్ఠి నాడు నూరిన నువ్వులు ముద్దతో శరీరానికి నలుగు పెట్టుకుని అందుబాటులో ఉన్న నది, చెరువు, నొయ్యి లేక ఏదో ఒక చోట స్నానం చేయాలి. ఆ తరువాత సూర్య ఆలయానికి వెళ్ళి పూజ చేయాలి. ఆ మర్నాడు అంటే సప్తమి తిథిన సూర్యోదయానికి ముందే నెత్తి మీద లోహపు ప్రమిదలో దీపం పెట్టుకుని స్నానం చేయాలి. ఆ తర్వాత శక్తి కొలది బంగారంతో కానీ వెండితో కానీ రథాన్ని చేయించి దానికి 7 గుర్రాలు సూతుడిని అమర్చాలి. అందులో సూర్యుడు ప్రతిమలు పెట్టాలి. ఒక కొత్త గుడ్డను పరిచి దాని మీద ఈ రథాన్ని ఉంచాలి. సాయంకాలం వరకు ఉపవాసం ఉండి పూజలు చేసిన రకరకాల పండ్లను నివేదించి ఆ రాత్రి జాగారం చేయాలి. ఆ వ్రతం అంతా నది, సరోవర తీరాలలో చెయ్యడం మేలు. ఆ మరునాడు సూర్యుడికి మళ్ళీ పూజలు చేసి దాన ధర్మాలు వ్రతపారాయణం అనంతరం రథాన్ని, సూర్య ప్రతిమను ఉత్తములు అర్హులైన వారికి దానం. ఇలా చేస్తే సర్వరోగ విముక్తి, పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయి అని కాంబోజ రాజుకు పూర్వం ఎప్పుడో ఋషులు చెప్పిన విషయాన్ని కృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు. ప్రస్తుతం ఈ వ్రతానికి సంబంధించిన కాలానుగుణంగా బంగారు రథం లాంటివి లేకపోయినా చిక్కుడుకాయలతో రథాన్ని చేయడం కనిపిస్తుంది. విన్నారుగా సూర్య భగవానుని రథసప్తమి వ్రత విధానము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.